కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైంది 2 లక్షల వరకు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 6 గ్యారంటీల్లోనూ ఇదే ప్రధానమైన హామీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. మొత్తం 3 విడతల్లో ఈ హామీ అమలైంది. 3వ విడతలో భాగంగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతులకు మాఫీ వర్తింపజేశారు. ఆగస్టు 15న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రైతులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం రూపొందించిన ఉత్తర్వుల మేరకు పట్టా పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు తొలి విడతలో 1,00,000 వరకు, రెండవ విడతలో 1,50,000 వరకు మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలి. కానీ బ్యాంకులు పంపిన జాబితాలో ఉన్న రైతుల్లో చాలా మంది మాఫీ కాకపోవడంపై గందరగోళం నెలకొంది. రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను రైతులకు తెలిపేందుకు ప్రభుత్వం ఈఓ, ఏఈఓలతో ప్రత్యేక యాప్లను ఇచ్చింది. రైతులు ఆధార్ కార్డు ఆధారంగా అధికారుల మాఫీ కాకపోవడానికి గల కారణాలు చెబుతున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని రైతులకు సర్ది చెప్పి పంపిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయమని సలహా ఇస్తున్నారు. మరో జాబితాలో న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. అధికారులు ఎంతగా సర్ది చెప్తున్నప్పటికీ రైతుల్లో మాత్రం అనుమానాలు తీరడం లేదు. రైతు రుణమాఫీపై రైతులకున్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయడంపై జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. రైతుల రుణమాఫీకి సంబంధించి రైతులకు పలు సందేహాల్లోనే ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అవుతుందా కాదా అని చెప్పేసి రైతులు అయితే సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా ఏదైతే తమ ఆధార్ కార్డులో కావచ్చు, అదేవిధంగా ఏదైనా తప్పిదాలు ఉంటే మాత్రం తమకు వస్తుందా రాదా అని చెప్పేసి ఇప్పటికీ అటు ఏవీఓలను, అదేవిధంగా అటు సంబంధిత బ్యాంకర్లను కూడా వాళ్ళైతే కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా సమస్యకు సరైన సమాధానం లేకపోవడంతో మాత్రం వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మనతో ఉన్నారు. వారందరికీ ఈ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా ఉందనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా ఇప్పటికే అదే రుణమాఫీకి సంబంధించి పలు గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి రైతుల్లో పలు సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలిసినట్టే ఇప్పటికీ మనం 3 విడతలుగా రుణమాఫీని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు మన జిల్లాలో మొదటి విడతలో 50,000 పైన, రెండో విడతలో 30,000 పైన, మూడో విడతలో 20,000 పైన మందికి ఈ లబ్ధిని పొందున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో వచ్చిన వాళ్ళందరికీ దాదాపు 99% మందికి మన ఖాతాల్లో కూడా జమ అయ్యే వరకు మా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా వెంటబడ్డారు. ఫీల్డ్ నుంచి మేము వినేది మిగిలిన 1%, 1.5%కి కొన్ని కారణాల వల్ల ఖాతాలో జమ అవ్వకూడదు ఉంది. ఈ కారణాలు మీరు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగిందండి. కొన్ని పెళ్ళైన తర్వాత రేషన్ కార్డు నుంచి మార్పిడి అవ్వకపోవడం, ఆధార్ నంబర్కి బ్యాంక్ పాస్బుక్కి మిస్ మ్యాచ్ ఉండడం, ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల వెయిటింగ్లో ఉన్నాయి. ఇవి కూడా మొదటి 2 విడతలు కూడా, ఇప్పుడు 3వ విడత కూడా మేము శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఈ దరఖాస్తులన్నీ తీసుకొని గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా మిగతా 1.5% కూడా పడుతుందని గట్టి నమ్మకం పెట్టాలి. ఒకటి గమనించాల్సింది మా రైతు మిత్రులందరితో నా విజ్ఞప్తి, పరిష్కారం చేయడానికి అధికారులు ఉన్నారు. పరిష్కారం చేయడానికి మీ విస్తీర్ణ అధికారి ఏఈఓ గారైనా, మా ఏఓ గారైనా వీళ్ళకెళ్ళి మీరు దరఖాస్తులు అందించండి. ఖచ్చితంగా కాగితాలని కలెక్టర్ ఆఫీస్కి అందుతున్నాయి. మేము మళ్ళీ స్టేట్తో పర్స్యూ చేసి గవర్నమెంట్ ఇచ్చిన సూచనల మేరగా ఖాతాలో జమ అయ్యే వరకు వెంటపడతామండి. ఇప్పటికీ రైతులకు సంబంధించి కూడా అటు అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, అటు బ్యాంకర్లు కూడా కలిసినప్పుడు సరైన సమాధానం రావట్లేదని చెప్పేసి వారంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తుంది. అటువంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే పూర్తిగా నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే దాదాపు నెలన్నర నుంచి గవర్నర్ మంత్రి గారి ఆదేశాల మేరుగా అందరినీ ఫీల్డ్లో పెట్టి మేము పరిష్కారం చేయడం ఒకటే కాదు, సంతోషంగా పరిష్కారం చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా విస్తరణ అధికారి గారైనా, మా ఏఓ గారైనా స్పందన చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలవండి. అపోహలకి లోపడి వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మడం కన్నా కలిసిన తర్వాత సంప్రదాయం సరిగ్గా లేకపోతే అప్పుడు వచ్చి పైన అధికారికి చెప్పండి. ఖచ్చితంగా మేము వాళ్ళ స్పందన సరిగ్గా ఉండేలా చూసుకుంటాం. ఏదేదైనా ఉండరుగా కానీ కలెక్టరేట్లో కూడా ఒక హాట్ లైన్, ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగిందండి. అక్కడ కూడా చాలా వరకు డైరెక్ట్గా మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఫోన్ చేసి రైతులు అడుగుతున్నారు. వాళ్ళు కూడా పూర్తిగా పేషెంట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇప్పుడు పడుతుందమ్మా, ఈ కారణం వల్ల ఆగుందమ్మా, మేము స్టేట్కి మాట్లాడామమ్మా అని చెప్పి పంపిస్తున్నాం. ఏదేదైనా కానీ మా ఉద్దేశం ఒకటే అండి, రైతులు మా రైతులు, వాళ్ళకి మేము మద్దతు చేయడానికి ఉన్నాము, వాళ్ళని బలపరచడానికి ఉన్నాము. సో ఈ బాధ్యతను స్వీకరిస్తూ మేము ఆ పనిని పూర్తి చేస్తాము. ఇప్పటికీ అంటే 2 లక్షలకు పైమాట అంటే పైకి ఉన్న రుణాలకు అంటే వారంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు కట్టిన తర్వాత రుణమాఫీ అవుతుందా, లేకపోతే ముందే రుణమాఫీ అవుతుందా, తర్వాత కట్టాలని చెప్పేసి సందేహంగా ఉంది. అటువంటి వారికి మీరు ఏం చెప్పాలి?
ఈ గవర్నమెంట్ జియో స్పష్టంగా ఉందండి దీనిపైన. ఎనీ ఎక్సెస్ అమౌంట్ కట్టిన తర్వాత మిగతా అమౌంట్ ఫేవర్ దొరుకుతుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇది ఏదైనా కానీ మేము ఫీల్డ్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఈ వచ్చే 2-3 రోజుల్లో నేను కూడా ఒక పత్రికలో చదువుతూ పోతున్నాను, ఇటువంటి అపోహలు మా రైతులకు అందుతున్నాయనేవి. సో మా విస్తీర్ణ అధికారులు అందరూ ఇప్పుడు ఫీల్డ్లో తిరిగి నెక్స్ట్ 3 డేస్లో ఇది కూడా క్లారిఫికేషన్ అందించడం జరుగుతుంది. ఎలా కట్టాలి, ఎవరు కట్టాలి, ఎక్కడ కట్టాలనేది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులకు రుణమాఫీ అందిందంటారు, లేకపోతే అసలు మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు? మొత్తం మన జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1,20,000 వరకు మనకి రైతులకు అందిందని అంచనా అండింది. ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు అందించడం జరుగుతుంది. 3 విడతల్లో మనకి 1,20,000 పైన రైతులకి మేము రుణమాఫీ చేస్తున్నాము. ఇంకా కూడా కొన్ని మంది దరఖాస్తులు వేసుకొని పరిష్కరించడానికి మేము వెయిటింగ్లో ఉన్నాము. వాళ్ళ అందించిన తర్వాత కూడా నంబర్ పెరిగే పరిస్థితి ఉంటుందండి. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఇదొక ఆన్గోయింగ్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ 3rd ఫేజ్ అయితే మనకి మన జిల్లాలోనే లాంచ్ చేయడం జరిగింది. ఎలా మాకు ప్రాబ్లమ్స్ మా ముందుకు వస్తున్నాయి అంటే రైతులతో కూడా నేను విజ్ఞప్తి చేసేది, మాకు వచ్చి ఇలా పడిందో పడలేదో ఈ కారణం వల్ల మాకు ఆగుందని చెప్తే ఖచ్చితంగా మేము పరిష్కరించడానికి ఒక ప్రక్రియను పెట్టుకున్నాం. ఎలా వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము 1 by 1 వాళ్ళు పరిష్కరించుకుంటూ పోతామండి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మేము పరిష్కరించడానికి తయారుగా ఉన్నాము. అంటే జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్యను, రైతుకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి అటు యంత్రాంగం కూడా సమసిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎటువంటి రైతులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా అక్కడ అంటే పరిష్కారం దొరికిన సమస్యలకు అటు గ్రీవెన్స్లు కూడా ప్రత్యేకంగా వారికి కూడా సందేహాలకు నివృత్తి చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.